హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైవీ క్రియేషన్స్. నేను మీ వెంకట శివ. తేజ సజ్జా రీసెంట్గా తీసిన మూవీ మిరాయ్ మూవీ ఇప్పుడే చూసేస్తున్నాను. మిరాయ్ మూవీ ఎలా ఉందో చెప్పే ముందు నేను నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎలా ఉన్నాయి అనేది కామెంట్స్ అయితే చేయట్లేదు. ఈ వీడియోని మొదటగా చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొత్త అప్డేట్స్ కోసం అండ్ మరిన్ని వీడియోస్ కోసం కింద బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మిరాయ్ మూవీని కార్తిక్ ఘట్టంనేని డైరెక్ట్ చేశాడు. మూవీ చూస్తున్న కొద్దీ ఇంట్రెస్ట్ అయితే వస్తూనే ఉంది. ఈ మూవీలో మెయిన్గా ఒకటే కాన్సెప్ట్ మీదుగా స్టోరీ అంతా రన్ అవుతూ ఉంటుంది. శ్రేయ మెయిన్ రోల్తో ఈ మూవీ నడుస్తుంది. శ్రేయ క్యారెక్టరైజేషను, శ్రేయ యాక్టింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఎవర్ బిఫోర్ అన్నట్టుగా ఉంటుంది. తేజ సజ్జా యాక్టింగ్ అయితే చించేశాడు. ఈ మూవీకి హైలైట్ వచ్చేసి మంచు మనోజ్ యాక్టింగ్ అండ్ తేజ సజ్జా యాక్టింగ్. మంచు మనోజ్ యాక్టింగ్ ఇది వరకు ఎన్నడూ చూడని యాక్టింగ్. ఈ మూవీకి మహబీర్ లామా అనే క్యారెక్టరైజేషన్ చేశాడు. రాక్షసుడు ఎలా ఉండాలన్న దాన్ని క్లియర్గా చూపించాడు. కార్తిక్ ఘట్టంనేని అయితే ఒక్కొక్కరి నుంచి తనకి కావాల్సిన క్యారెక్టరైజేషన్ని పక్కున్నాడు అన్నట్టుగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ లో స్లో అని అయితే ఎక్కడ అనిపించదు. కామెడీ యాంగిల్ ని పండించాడు. సపోర్ట్ యాంగిల్లో గెటప్ సీను ఎక్సలెంట్ గా ఉంటుంది. గెటప్ సీను కామెడీ యాంగిల్ ని చించేశాడు. మిరాయ్ అనే కాన్సెప్ట్ తో ఈ స్టోరీ మొదలవుతుంది. ఈ మిరాయిని వెతుక్కుంటూ వెళ్ళడమే మన హీరో కాన్సెప్ట్. మిరాయ్ అనేది శ్రీరాముడి యొక్క ఆయుధం. అది ఏంటి అనేది మూవీలో చూస్తే తెలుస్తుంది. ఆ శ్రీరాముడు ఎంట్రీ అయ్యే సీను, శ్రీరాముడిని చూపించే సీన్ అయితే గూస్ బంప్స్ వస్తాయి. ఈ మూవీ సెకండ్ హాఫ్ అయితే కొంచెం స్లోగా నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది, కానీ స్టోరీకి తగ్గట్టుగానే ఉంటుంది. ఎక్కడ బోర్ అయితే అనిపించదు. ఈ మూవీలో మోస్ట్లీ ఒరిజినల్ లొకేషన్స్ యూజ్ చేసినట్టుగా అనిపిస్తుంది. జగపతి బాబు సపోర్టింగ్ యాక్టింగ్ గా ఎక్సలెంట్ గా ఉంటుంది. జగపతి బాబు అశోకుడు కళింగ యుద్ధం తర్వాత తన శక్తులన్నింటినీ 9 గ్రంథాల్లో దాచిపెడతాడు. ఆ 9 గ్రంథాలని రక్షించడమే స్టోరీ అంతా. తేజ వచ్చేసి ఒక హైదరాబాద్ లో డూప్లికేట్ వస్తువులు చేసేవాళ్ళగా బ్రతుకుతూ ఉంటాడు. తేజాని వెతుక్కుంటూ ఆ ఋషి వస్తుంది. తేజాకి తన శక్తుల్ని తెలియజేసి తన మదర్ ఎవరు అనేది తెలియజేస్తూ ఆ గ్రంథాలను రక్షించడానికి తేజాన్ని తీసుకురావటమే మెయిన్ రోల్గా ఉంటుంది తను హీరోయిన్ క్యారెక్టర్. సినిమా వచ్చేసి ఎక్సలెంట్గా ఉంటుంది. CGI గ్రాఫిక్స్ అంతా బాగుంటుంది. మూవీని తప్పకుండా థియేటర్లో చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.